వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు ఈ వీడియోలో నాకొచ్చిన కొన్ని బ్లౌజెస్ అయితే ఇప్పుడు మీకు చూపించుకుంటూ కొన్ని విషయాలైతే చెప్దామనుకుంటున్నానండి. ముందుగా వచ్చేసి ఇలా సైజ్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఇది. నాకు ఈమె ఓల్డ్ కస్టమరేనండి. కాకపోతే ఎప్పుడు బ్లౌజెస్ అనేటివి ఒకేసారి తెచ్చిస్తది. ఒకటిచ్చి, రెండిచ్చి ఇట్లా ఉండదు. ఒకటేసారి బ్లౌజెస్ ఒక 10 గానీ, 11, 12 అట్లా ఆమెకి ఎన్ని సారీస్ తెచ్చుకుంటే ప్రతిసారి అంతే అండి. వినాయక చవితి ముందు గానీ, దసరాకు ముందు గానీ కంపల్సరీ ఒక 10 ప్లస్సే ఇస్తది. ఎప్పుడు ఒకటేసారి బ్లౌజెస్ అన్నీ తెచ్చుకొని ఇస్తదండి. అలా లైనింగ్ కూడా ఆమెనే మొత్తం దేనికి మ్యాచింగు కరెక్ట్‌గా మ్యాచింగ్ ఉండాలి. ఆమెకు అన్నీ చూసుకొని ఆమెకు నచ్చినవే తెచ్చుకుంటుంది. మనం ఒకవేళ లైనింగ్స్ తెచ్చినా కూడా మ్యాచింగ్ కొంచెం అటు ఇటు అయినా ఒప్పుకోదు. అందుకోసం ఆమెనే లైనింగ్ తెచ్చుకుంటది. ఎవరినెందుకు మళ్ళీ తెచ్చాక కలవలేదు అంటే మనం గూడా ఫీల్ అయితాం కదా! అందుకోసమని ప్రతిసారి ఆమెనే లైనింగ్స్ అయితే అలా బ్లౌజులలో పెట్టేసి ఇస్తది. మనం కూడా అదే విధంగా బ్లౌజెస్ అనేవి కట్ చేసుకునేటప్పుడు లైనింగ్‌లు గూడా అదే విధంగా చూసుకొని దేని దానికంటూ వేసేసుకోవాలండి. ఇలా అన్ని బ్లౌజెస్ అయితే ఒకటేసారి పంపిస్తది. చాలా బాగా కుదురుతాయండి ఆమెకు గూడా. బ్లౌజ్ గూడా చాలా పెద్ద సైజ్ బ్లౌజే ఈమెకు. జెయింటింగ్ పడ్డా కూడా ఒప్పుకుంటుంది. ముందే చెప్పేస్తాను నేను. అన్నిటికి పైపింగ్ ఏసేసి రౌండ్ నెక్ అండి నార్మల్‌గా ఉంటది. కాకపోతే టైలరింగ్‌లో వచ్చేసి మనకు గిరాకీ అనేది ఎక్కువగా రావాలి, కస్టమర్స్ ఎక్కువ ఉండాలి అనుకుంటే మాత్రం మనం మెయిన్‌గా చేయాల్సింది ఏంటిదంటే బ్లౌజెస్ అనేది టైంకి ఇచ్చేసేయాలి. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మనకొక 1 వీక్ అన్నారనుకో, మనకు ఆలోపు వీలు గాదు అంటే మనం ముందే చెప్పేసుకోవాలి. 1 వీక్ అన్నారు గదా! సరేలే అని ఒప్పుకున్నామనుకోండి, ముందున్న బ్లౌజెస్ ఉంటాయి కదా మనకు. ఆ టైంలో ఓ 1 డేనో అట్లా మిస్ అయిపోయి కుట్టకుంటే మనకు పెండింగ్ అనేది పడిపోతూ ఉంటుంది గదా! అందుకే వాళ్ళు 1 వీక్ అన్నప్పుడు మనం ఇంకొక 3, 4 డేస్ ఎక్కువనే చెప్పేసేయాలి ఫస్టే. చెప్తే ఏంటి అంటే మనం అలా బ్లౌజెస్ అన్నీ కుట్టుకునేసరికి వాళ్ళ టైం వరకు బ్లౌజెస్ అనేటివి ఇయ్యడానికి రెడీగా ఉంటాం మనం. అందుకోసమే ఎప్పుడైనా సరే బ్లౌజెస్ తీసుకునేటప్పుడు వాళ్ళు చెప్పిన టైం కంటే ముందుగానే ఇవ్వడానికి ట్రై చేయాలండి. అలా అయితే మనకేంటి అంటే కస్టమర్స్‌కి గూడా ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. మనం ఏ టైంకి బ్లౌజ్ ఇచ్చినా సరే టైంకి కుట్టిస్తది అన్న టయానికి అనే ఒక ఒపీనియన్ వచ్చిందనుకోండి మనకు ఈజీగా ఫుల్‌గా మనకు గిరాకీ అయితే ఉంటుందండి. అసలు ఇంకా మనకు బ్లౌజెస్ రావేమో అనే ఆలోచన కూడా ఉండది. అన్ని బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా అన్ని బ్లౌజెస్ మనం తీసుకొని మనం ఇన్ని బ్లౌజెస్ అండి దగ్గర దగ్గర నాకొక 14 బ్లౌజెస్ ఇచ్చిందండి ఈవిడ మాత్రం. ఒకటేసారి 14 బ్లౌజులు ఇచ్చింది. లైనింగ్‌లు ఇచ్చింది, సైజ్ బ్లౌజ్ ఇచ్చింది. ప్రతిదానికి మ్యాచింగ్ కొంచెం శారీదైతే కట్ చేసి పెట్టింది. దాన్ని చూసుకుంటూ పైపింగ్ అనేది వేసేయమన్నది. మెయిన్‌గా మనం అంతే అండి. ఇన్ని బ్లౌజెస్ వచ్చినా కూడా మనం టైమ్ టు టైమ్ మళ్ళీ ఈమె ఒక్క బ్లౌజ్ ఇచ్చినా కూడా తీసుకోదండి. ప్రతిసారి అంతే 14 బ్లౌజెస్ ఒకటేసారి ఇచ్చేసేయాలి ఆమెకు. మళ్ళీ వేసుకొని చూసిస్తాను, లూజు, టైట్ అనేది గూడా ఏమీ అనదండి. ఆమె సైజ్ ఎలా ఉందో అలా కుట్టి మనం ఇచ్చేసామనుకోండి, అంతే ఇంక మనకు అమౌంట్ ఫోన్‌పే చేసేస్తూనే ఉంటది. ఎలాంటిది ఉండదండి ఈ కస్టమర్ తోటైతే. టైమ్ టు టైమ్ అయితే ఇవ్వాలండి. నేనైతే మెయిన్‌గా టైం అయితే మెయింటైన్ చేసుకుంటానండి. ఏ పనైనా, ఏ వర్క్ ఉన్నా సరే, నేను మాత్రం ముందుగా బ్లౌజెస్ తీసుకుంటే మాత్రం అవి కుట్టేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళొచ్చేసి అడిగే టైంకి మనం కుట్టకపోతే బాగుండదు గదా! అందుకు. మెయిన్ టైలరింగ్‌లో మాత్రం ఈ టైమ్ మెయింటైనింగ్ అయితే ఉండాలండి బ్లౌజ్ కుట్టడానికి. వాళ్ళిచ్చినప్పుడు కంపల్సరీగా మనం టైంకి బ్లౌజెస్ ఇస్తే మాత్రం మంచి ఒపీనియన్ అయితే ఉంటుందండి కస్టమర్స్‌కి. అలా మనము కొంచెం కొంచెంగా టైం అనేది సేవ్ చేసుకుంటూ మనకు దొరికినప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా స్టిచ్ చేసుకుంటే